వీడు ఎదుగుతున్నారు, వీడిని ఎప్పుడు తొక్కేయాలా అన్నట్టు ఎవరిని బ్లైండ్గా అలా నమ్మకు. ఆ ఓడు మనోడు అని ఒక అనుకున్నాడంటే తనకి మొత్తం సీక్రెట్ చెప్పేశాడన్న. ఇది ఒక్కడైతే అందరికీ నడుస్తుంది. ఇక్కడ బాగుపడుతుందంటే దాన్ని అస్సలు చూడరు. మా పక్కలు ఉన్న వాళ్ళనే మనం అస్సలు వాళ్ళని ట్రస్ట్ చేయలేం. 2 days నుంచి ఇదే ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇమ్రాన్ అన్న ఐడి హ్యాక్ అయిపోయింది. హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ ఇంపార్టెంట్ వీడియో. మీకు ఆల్రెడీ తమ్నెల్ చూసి మీరు గుర్తుపట్టే ఉండొచ్చు. ఎందుకంటే వై బికాజ్ ఐఎమ్ టెలింగ్. ఏం చెప్పడానికి వచ్చానంటే నేను డూ యూ నో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న. హీ ఈస్ ద ఫేమస్ యూట్యూబర్, హెల్పింగ్ నేచర్, కైండ్ హార్టెడ్ పర్సన్. మీకు తెలిసి ఉండొచ్చు. దగ్గర ఒక 2 days నుంచి ఇదే ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. ఇమ్రాన్ అన్న ఐడి హ్యాక్ అయిపోయింది, ఇమ్రాన్ అన్న ఐడి హ్యాక్ అయిపోయింది, ఇట్లా బ్లాక్ అయిపోయింది, రావట్లేదు, మొత్తంకి బ్యాండ్ అయిపోయింది అన్నట్టు ఒక టాపిక్ అయితే సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ఫ్లుయెన్సర్ మొత్తం దాని టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ అది ఏం గురించి, దేన్ని ఎట్లా అయింది అంటే మనం దేన్ని ఎట్లా ఫ్రీగా వదిలేస్తే మనకు అలా ప్రాబ్లం అయింది, దాని గురించి నేను ఒక కొద్దిసేపు అయితే మాట్లాడబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అయితే ఇమ్రాన్ అన్న ఏం చేశాడంటే దగ్గర తన ఎంత హార్డ్ వర్క్ అంటే 4 years దాంట్లో నాన్ స్టాప్గా తన హెల్పింగ్ వీడియోస్, ఇర్ఫాన్ వీడియోస్, సల్మాన్ వీడియోస్, వాళ్ళ టీమ్ మెంబర్స్ వీడియోస్, ఇమ్రాన్ అన్న వీడియోస్, తను చేసిన ఎన్నో హెల్పింగ్స్ అందులో ఉండే. అది ఒక పెద్ద మెమొరీ. ఆయనకి ఫ్యూచర్లో చూసుకోవాలన్నా, ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్ చూసుకోవాలన్నా, అండ్ టీమ్ మెంబర్ చూసుకోవాలన్నా, రేపటి నాడు ఇర్ఫాన్, సల్మాన్ పెద్దగై అరే మా డాడీ ఏం చేశాడని చూసుకోవాలన్నా ఒక పెద్ద మెమొరబుల్గా దాంట్లో అయితే ఉండే. బట్ మన అని అన్న ఎలా అంటాడంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అతను ఉండే, ఇప్పుడు తనని నా ఓడు మనోడు అని ఒక అనుకున్నాడంటే తనకి మొత్తం సీక్రెట్ చెప్పేశాడన్న. ఇంకొకటి ఏంటంటే మొత్తం ఇంకా A to Z ఫోన్ ఇచ్చేస్తాడు, లాక్ చెప్పేస్తాడు, పాస్వర్డ్ చెప్పేస్తాడు. అన్న తరపు నుంచి ఒక చిన్న సజెషన్, నేను నీకు సజెషన్ ఇచ్చేంత పెద్ద కాదు, కాకపోతే నేను ఒక చిన్న మాట చెప్పబోతున్నా. ఎవరిని బ్లైండ్గా అలా నమ్మకు. ఎందుకంటే ఈరోజు కాలం ఎట్లా ఉందంటే అన్నకు అన్ననే లేడు, తమ్ముడికి తమ్ముడే లేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టాపిక్లో అయినా మనం తీసుకోవచ్చు, ఎక్కడ స్టోరీ అన్నా మనం చూడవచ్చు. కాకపోతే నువ్వు ఒక హోదాలో ఉన్నావు, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, యాజ్ ఎ సెలబ్రిటీ హోదా నీకు ఉంది. కాకపోతే నువ్వు అలాంటి దాంట్లో నువ్వు ఏం చేయాలంటే వేరే వాళ్ళకి సీక్రెట్ చెప్పొద్దు. ఇంకొకటి నీ పర్సనల్ డేటా ఏదైనా ఉందో వాళ్ళకు కూడా చెప్పొద్దనా. ఎందుకంటే నీ దగ్గరనే పెట్టుకో. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. మా పక్కలు ఉన్న వాళ్ళనే మనం అస్సలు వాళ్ళని ట్రస్ట్ చేయలేం. ఎందుకంటే మన పక్కనే ఉంటాడు, మనతో మంచిగానే ఉంటాడు, మన సీక్రెట్స్ మొత్తం లాగేసి మనల్ని హెరాస్మెంట్ చేసేటోళ్ళు ఉన్నారు, మన లైఫ్ స్పాయిల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీ లైఫ్ ఎలా అంటే నువ్వు నీకు పబ్లిక్లో ఎలా ఫేస్ వాల్యూ ఉందంటే నువ్వు కనిపించినావు అంటే అది ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో వైరల్ అవుతుంది. అది డెఫినెట్లీ నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరా 100కి 200%. కాకపోతే మనం ఎన్నో సంవత్సరాలు చేసిన కష్టం ఒకటే రోజులో వెళ్ళిపోతే మళ్ళీ అది క్రియేట్ చేయడానికి, మళ్ళీ ఆ ఫ్యామిలీ మొత్తం రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పటికీ నేను దగ్గర చెప్తున్నా కదా, 12 to 10 అవర్స్లో 1,00,000 మంది ఫాలో అవుతున్నారు అన్నని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. దాని గురించి ఒక వీడియో కూడా చేసినా, మీరు ఒకవేళ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది. ఇంకొకటి డిస్క్రిప్షన్లో ఇమ్రాన్ అన్న ఐడి కూడా మెన్షన్ చేస్తా. అక్కడికి వెళ్ళి తొందరగా ఎవరెవరు వీడియో చూస్తున్నారో, ఫాలో చేసుకోలేదో తొందరగా అయితే ఫాలో చేసి అన్ని వీడియోస్కి అయితే లైక్ చేయండి. అండ్ ఇంకొక 4-5 మందికి, ఒక 10 మందికి, మీకు ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయండి. షేర్ చేసి ఫాలో చేయమని ఒక చిన్న మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేయండి. అండ్
అన్న నువ్వు ఇట్లా బ్లైండ్గా ఎవరినైతే ట్రస్ట్ చేయకు. ఎందుకంటే ఒక 1 మిలియన్కి రీచ్ అవ్వాలంటే, ఎందుకంటే యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ నేనైనా నేను ఒక 2-3 వేల ఫాలోవర్స్ని గెయిన్ చేయడానికి నాకు ఆయన ఎన్నో నెలలు పట్టింది, ఆయన ఎంతో కష్టపడ్డది. అండ్ నీకు ఒక నియర్లీ 1 మిలియన్ దగ్గరకు వచ్చి నువ్వు ఐడి పోతే ఆ బాధ ఎలా ఉంటుందో, నేను నా అన్న బాధ అయిందో కానీ నేను నిజంగా చెప్తున్నా కదా, ఐడి పోయిందని ఆ సోషల్ మీడియాలో విన్నప్పటి నుంచి నాకు ఎట్లా ఉంది తెలుసా, అరే ఏంది బా ఇట్లా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇన్ని హెల్పింగ్ వీడియోస్ చేసిండు, ఎంతోమందికి సహాయం చేసిండు, ఎంతోమందికి ఈరోజు దగ్గర ఒక 32 ఛానల్స్ ఉంటున్నాయంటే, ఇంకొకటి 32 ఫ్యామిలీస్ ఈరోజు బతుకుతున్నాయంటే అన్న వల్లనే. అది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తన కైండ్ హార్టెడ్ పర్సన్, తన హెల్పింగ్ నేచర్ అంతా ఉండి కూడా నేను చెప్తున్నా కదన్నా, డెఫినెట్లీ ఈరోజు చూసిన నేను ప్రజెంట్ స్క్రోల్ చేసి నీ ఐడి చెక్ చేసిన. అయితే ఇప్పుడు ప్రజెంట్ 2 లక్షలు దగ్గర 24 అవర్స్లో 2 లక్షల కన్నా ఎక్కువ మంది అన్నని ఫాలో అవుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అన్న, నువ్వు నిజంగా చెప్తున్నావు కదా, నీకు ఐడి పోతేనో ఏది పోతే నీకు ఏం ఫరక్ పడదు, నువ్వు మనుషులల్లా ఎప్పటికీ ఉన్నావు. ఎందుకంటే నువ్వు చేసిన హెల్పింగ్ వీడియోస్ అయినా, నువ్వు చేసిన సహాయం అయినా అది ఇప్పటికి కాదు కదా, నువ్వు ఉన్నా లేకపోయినా ఇది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. నిన్ను గుర్తు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, నీకు బ్లెస్సింగ్ ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఇది అయితే డెఫినెట్లీ ఎందుకంటే నువ్వు చేసిన ఎక్కడి నుంచి వచ్చినో అండ్ ఎక్కడి వరకు రీచ్ అయినో అనేది అందరికీ తెలుసు. యాజ్ ఏ ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ నీ గురించి, నీ టాపిక్ తీసుకొని నీ ఐడి గురించి, నీ ఐడి హ్యాక్ అయిన గురించి చెప్తున్నారంటే నువ్వు వాళ్ళకి ఎంతమందికి హెల్ప్ చేసి ఉంటే నువ్వు వాళ్ళు నీ గురించి స్టాండ్ తీసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ మొత్తం సోషల్ మీడియా మొత్తం అదే ఉంది. దయచేసి ఈ వీడియో ఎవరైనా వేరే వాళ్ళు చూస్తుంటే, ఒకవేళ ఫాలో అవ్వని వాళ్ళు చూస్తుంటే ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేయండి. యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఇన్స్టాగ్రామ్లో, అండ్ బయోలో కూడా నేను అన్న ఐడి మెన్షన్ చేస్తా, ఆ ఐడిని ఫాలో చేసుకోండి. అండ్ అన్న గురించి కూడా నేను మాట్లాడాను, ఒకవేళ దాని గురించి చూడాలన్నా కూడా చూడవచ్చు మీరు. అండ్ నిజంగా చెప్తున్నా కదా అన్న, నువ్వు టెన్షన్ తీసుకునే అవసరమే లేదు. దగ్గర 1 వీక్ అన్నా, లేకపోతే 1 మంత్లో అయినా 2 మంత్స్లో అయినా నీ 1 మిలియన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు నీకు 1 మిలియన్ కానీ ఎంత టైం పట్టిందో దానికన్నా ఒక్క 10% కూడా నీకు పట్టదు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఏంది ఏం కథ అనేది మొత్తం సోషల్ మీడియాలో తెలుసు అందరికీ. నువ్వు రీల్లో ఎంత తక్కువ చేస్తావో, వీడియోస్లో ఎంత తక్కువ చేస్తావో, రియల్ లైఫ్లో ఎంత ఎక్కువ చేస్తావో నాకు తెలుసు. యాజ్ ఏ నేను చూసినా కాబట్టి యు ఆర్ ద రియల్ హీరో అని చెప్తా నేను. నువ్వు ఏమన్నా అనుకో, నేను డబ్బా కొడుతున్నారా, అరే వీడు వ్యూస్ కోసం వచ్చి చెప్తున్నాడేమో అని మీరు అనుకోవచ్చు. వ్యూస్ కోసం నేను అస్సలు చెప్పట్లేదు, నేను నిజంగా కైండ్ హార్టెడ్గా చెప్తున్నా. ఎందుకోసం అంటే నేను అన్నతో కలిశాను, అన్నతో నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి అన్న ఎలాంటోడు, అన్న బిహేవియర్ అలాంటిది, అన్న ఎలా రిసీవ్ చేసుకుంటాడు, అన్న మనస్తత్వం ఎలాంటిది అనేది మొత్తం నాకు తెలుసు. నువ్వు ఏం టెన్షన్ తీసుకునే అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు 1 మిలియన్ దగ్గరకుండి పోయినవేమో కానీ నీకు ఇప్పుడు మిలియన్స్ క్రాస్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక పెద్ద హిస్టరీ క్రియేట్ చేయబోతున్నావు. నువ్వు ఎట్లా కంబ్యాక్ ఇవ్వాలంటే నువ్వు అస్సలు దాని గురించి టెన్షన్ తీసుకోకు. నీ ఫాలోవర్స్ నీకు ఎన్ని ఐడియల్ హ్యాక్ చేయని, నీకు నచ్చేటోళ్ళు, నిన్ను ఇష్టపడేటోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు. చిన్న తొట్టిల్ గట్టి అమ్మాసలు నువ్వు మళ్ళీ నా ఐడి పోయిందని మళ్ళీ నువ్వు చెప్పినా నీకు ఎంతమంది పోయారో మళ్ళీ నీకు ఎంతమంది వస్తారు. ఎందుకంటే నీ వాళ్ళు నీ దగ్గరికే ఉంటారు, ఎప్పుడు పోతారు రారని అస్సలు అనుకోకు. ఇంకొకటి, నీ పర్సనల్స్ ఎవరికి షేర్ చేసుకోకు. నాదొక చిన్న సజెషన్ అన్న, ఇక నువ్వు పర్సనల్ షేర్ చేసుకోకు. ఇంకొకటి, నీ ఐడి పాస్వర్డ్ ఇలాంటివి కొంచెం నీ దగ్గర సేఫ్ అండ్ సెక్యూర్గా పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఫోన్లు ఇచ్చి నువ్వు పాస్వర్డ్లు ఇచ్చి అట్లా చేయడం వల్ల, ఎందుకంటే మన పక్కనున్న వాళ్ళే మనతో కాలుతారు, అరే వీడు ఎదుగుతున్నారు, వీడిని ఎప్పుడు తొక్కేయాలా అన్నట్టు. ఇది ఒక్కటైతే అందరికీ నడుస్తుంది. ఈ సొసైటీ మొత్తం అదే నడుస్తుంది. ఒకడు బాగుపడుతుందంటే దాన్ని అస్సలు చూడరు, దాన్ని ఎట్లా డైజెస్ట్ చేసుకోలేరు. అండ్ ఇదైతే నేను నీకు చెప్పబోతున్నానా. ఈ వీడియో అన్న గురించి ఎవరైనా వచ్చి చూస్తున్నారైతే ఆ అన్న గురించి
అన్నకైతే మెన్షన్ చేసేయండి, కింద #ఇమ్రాన్ అన్న అని పెట్టేసేయండి. డూ సపోర్ట్ అండ్ డూ ఫాలో. అన్నకి వెళ్ళి ఫాలో చేయండి. అన్న గురించి స్టోరీ కూడా పెట్టండి అండ్ ఇంకొక 10 మందికి షేర్ చేయండి, ఫాలో చేయమని చెప్పండి. అండ్ వన్స్ అగైన్ లవ్ యూ ఇమ్రాన్ అన్న. నువ్వు దగ్గరగా 1 మిలియన్కి అయితే రీచ్ అవుతావు. దిస్ ఈజ్ మై ప్రామిస్. దాని తర్వాత నేను ఒక నెక్స్ట్ లెవెల్గా సెలబ్రేట్ అయితే చేస్తాను, నీకు చూపిస్తా కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. లవ్ యూ ఆల్.